నమస్కారం. మనకు చాలామంది గొప్ప పండితులైనటువంటి ప్రవచనకారులు ఉన్నారు. అది ఈ రోజున ఆంధ్రదేశం చేసుకున్న అదృష్టం అని కూడా చెప్పు. వాళ్ళు ఎన్నెన్నో కావ్యాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో మనకు తెలియని పురాణాల నుంచి చక్కటి విషయాలు తీసుకుని వచ్చి మనల్ని ఎన్లైటన్ చేస్తున్నారు. బాగానే ఉంది. ఏదో ఒక ప్రవచనకారుడు ఎప్పుడో ఒకప్పుడు తన వాగ్ధాటి, తన వాగ్ఛరి, తన వాక్ ప్రవాహంలో ఏదో ఒక మాటని పొరపాటున అనటము, లేదు ఆయన అన్న మాటని వక్రీకరించి రకరకాలుగా వింత భాష్యాలు చెబుతూ ఆ చిన్న క్లిప్పింగ్ని జనం మీద వదలటం చేస్తుంది. సందర్భానికి ఒక్కొక్క రకంగా మాట్లాడవలసి వస్తుంది. సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఏ సందర్భంలో ఆ వ్యక్తి అన్నాడో మనం తెలుసుకోకుండా మనం మాట్లాడడం, దాని మీద వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. అయితే ఎప్పుడూ కూడా ఒక యూనివర్సల్ ట్రుత్ అనేటువంటిది ఒకటి ఉంది. మాట అనేటువంటిది ఒక పవర్ఫుల్ తూట అన్నమాట. బయటకు వెళితే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము. వెనక్కి తీసుకోవడం అసాధ్యం. బయటకు వెళ్ళింది అంతే, అంతవరకే. ఇలాంటి సందర్భాల్లో మనకు మనం అసలు ఏం చేయాలి, అసలు మాట అంటే ఏమిటి, మాట విషయంలో మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే మనం ప్రమాణంగా తీసుకోవాల్సినటువంటిది భగవద్గీత. ఈ భగవద్గీత మనకు ఏం చెబుతున్నది అనేటువంటిది తెలుసుకుందాం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాంగ్మయం తప ఉచ్యతే. వాచిక తపస్సు గురించి చెబుతున్నారు భగవానుడు ఇక్కడ. అది తపస్సు అట. సరి అయిన మాట రావటము, సరి అయిన మాటను సరి అయిన సందర్భంలో సరి అయిన విధంగా ప్రయోగించడం ఒక తపస్సు. అది అందరికీ సాధ్యం కాదు. అలా ప్రయోగించిన వాడు ఋషి. అలాంటి ఋషులు ఉన్నారా అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఎవరికి వాళ్లే సమాధానం చెప్పుకోండి. దీని సారాంశం ఏమిటి? ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమిటంటే, మన మాటలు ఎవరికి బాధ కలిగించకుండా అనుద్వేగకరమైనవి అయి ఉండాలి. ఇక్కడ భగవానుడు ఏం చెప్పాడు? అనుద్వేగకరం వాక్యం అన్నాడు. అనుద్వేగకరమైనటువంటివి మాటలు కావాలట. మరి ఈ అనుద్వేగకరం అంటే ఏమిటి అంటే ఉద్వేగము కలిగించినటువంటిది. ఉద్వేగం అంటే ఏంటి? మనలో బాధ, మన మనస్సులో కలకలం, మన మెదడులో ఆందోళన, హృదయంలో ఆందోళన కలిగించని మాట అన్నమాట. ఇది ఎట్లా చెప్పాలి? సత్యం ప్రియహితంచయత్ అంటే సత్యం చెప్పాలి, నిజం చెప్పాలి. అది ఎట్లా ఉండాలి? ప్రియంగా ఉండాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. సత్యం అప్రియం న బ్రూయాత్ అంటే సత్యం చెప్పండి, ప్రియం పలకండి. అప్రియమైన సత్యాన్ని పలకవద్దు, అసత్యాన్ని కూడా చెప్పవద్దు, అప్రియాన్ని కూడా చెప్పవద్దు. ఇది కదా మన పెద్దలు మనకు చెప్పింది. అలాగే స్వాధ్యాయం అంటే శాస్త్ర పఠనం, మంచి విషయాల అధ్యయనం, వేదాధ్యయనం, ఇవన్నీ కలిసి వాచిక తపస్సు అంటారు అని భగవానుడు చెప్తూ. అనుద్వేగకరం అంటే బాధ కలిగించని మాట. అంటే మనం ఒక మాట మాట్లాడినప్పుడు అది విన్నవారి మనస్సులో కలకలము, బాధ రాకూడదనమాట. ఇవాల్టి పరిస్థితులకు మనం అన్వయం చేసుకున్నట్లయితే మనం సోషల్ మీడియాలో మనం ఇప్పుడు సో మెనీ హార్ష్ కామెంట్స్, వాటిని అవాయిడ్ చేయాలి. సరే, మన కుటుంబానికి తీసుకుంటే కుటుంబంలో ఎవరితోడైనా సరే కుటుంబ సభ్యులతో కోపంగా మాట్లాడడం తగ్గిస్తూ, చాలా సందర్భాల్లో మనకు కోపం వస్తుంటుంది, కానీ ఆ కోపంగా మాట్లాడేటువంటి సందర్భాలను మనం తగ్గిస్తూ రావాలి. అలానే మనం ఆఫీసుల్లో కూడా మనం బ్లంట్ క్రిటిసిజం చేస్తుంటాం. చెప్పదలుచుకుంది ఏదో సున్నితంగా చెప్తే పోలే. సత్యం అనేటువంటిది నిజం చెప్పటం, మాటలు నిజాయితీగా ఉండాలి కదా. ఇవాల్టి పరిస్థితులకు అన్వయం చేసుకుంటే మనం అసలు ఈ సోషల్ మీడియాలో ఏది సరి అయినటువంటి న్యూసో, ఏది అబద్ధ న్యూసో మనం తెలుసుకోలేము. పాలన నీరును వేరుపరపంగా మరాళ మెరుంగుగాక మార్జాల మెరుంగునే అన్నాడు. మనమంతా మార్జాలం, మన మరాళాలం కాదు. మనకు ఆ మరాళానికి ఉన్న శక్తి లేదు. పాలు నీరును వేరు చేసేటువంటి శక్తి లేదు మనకు. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది సత్యం, ఏది అసత్యం మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఫేక్ న్యూస్ని మనం షేర్ చేయకూడదు. మన బాధ్యత అది. మనం చేసే వ్యాపారంలో మనం ఆనెస్టీతో ఉండాలి. అప్పుడే we will achieve the long term success and we should be open in our relationship. అప్పుడే ట్రస్ట్ పెరుగుతుంది. తర్వాత ప్రియహితం అంటే మృదువుగా మరియు ఉపయోగకరంగా ఉండాలి. మాటలు మధురంగా 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. ఇవాల్టి పరిస్థితుల్లో మన పిల్లల పెంపకానికి అన్వయం చేసుకుంటే హార్ష్గా కాకుండా వాళ్ళని సరైన డైరెక్షన్లో మనం గైడ్ చేయగలిగి ఉండాలి. ఫ్రెండ్స్ విషయంలో అయితే వారికి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మనం. ఇక లీడర్షిప్ విషయానికి వస్తే, మన లీడర్షిప్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఎంపతి. యూ షుడ్ షో దట్ ఎంపతి. ఆ ఎంపతి అనేటువంటిది చాలా ముఖ్యం.
సరే, నాలుగో విషయం స్వాధ్యాయం. ఇవన్నీ ఏంటి, భగవానుడు ఆ శ్లోకంలో వాడిన పదాల వివరణ అన్నమాట. స్వాధ్యాయం అంటే మంచి విషయాల అధ్యయనం. మంచి పుస్తకాలు, శాస్త్రాలు చదవటం వలన ఆ చదువు మన మాటల్ని రిఫైన్ చేస్తుంది. ఇవాల్టికి అన్వయం ఎట్లా చేసుకుంటామంటే, రోజు కొద్దిసేపు మంచి బుక్స్ చదవటం, మోటివేషనల్, స్పిరిచువల్ కాంటెంట్ వినడం, కంటిన్యూస్ లెర్నింగ్. లెర్నింగ్ షుడ్ నెవర్ స్టాప్. దీనివలన మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సమగ్రంగా నేటి పరిస్థితులకు మనం అన్వయం చేస్తే ఒకటే మాట, థింక్ బిఫోర్ యూస్. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించి. ఇవాళ ప్రపంచంలో సోషల్ మీడియా, వాట్సాప్, టీవీ డిబేట్స్, ఇట్లాంటి మాటల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఒక చిన్న మాట సంబంధాలని నిర్మిస్తుంది, లేకపోతే కూలుస్తుంది కూడా. ఇట్ విల్ బిల్డ్ ఆర్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడడమో తెలియడం కంటే సమాజంలో మనం నలుగురికి చెప్పేటప్పుడు ఏవి మాట్లాడకూడదో తెలియటం ముఖ్యం. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఇవి రెండూ తెలియనప్పుడు మౌనం చాలా ముఖ్యం. మౌనేన కలహం నాస్తి. మౌనంగా ఉండటం ఇంతకు మించి ఉత్తమం అని లేదు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.